హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు చూద్దాం. జనాభాలో సగానికి పైనే బీసీలు, రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు కేబినెట్కి నివేదిక. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు అంటుండు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగట. ఏంటిది? జనాభా లెక్కలు తీయటం, దాంట్లో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ప్లస్ ఈ లెక్కలు తీసిన ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి ఈ లెక్క తీసిన. 96.9% మంది, అంటే 97% మంది ప్రజలు పాల్గొనరు, ఒక 3% మంది పాల్గొనలే. లెక్క అయితే తేలింది. దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చింది డెడికేటెడ్ కమిషన్. జనాభాలో సగానికి పైనే ఉన్నారట బీసీలు. బీసీ కోటాపై రేపు అసెంబ్లీ ఉంది. కులగండ సర్వే, ఎస్సీ వర్గీకరణపైన చర్చ, శాసన మండలి, శాసనసభలో ప్రత్యేక సమావేశం. 11 వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత దీనిపైన ఉంటుందట. మొత్తానికైతే బీసీల కోటా పైన రేపు అసెంబ్లీలో చర్చ ఉందట. అసలు నాకు తెలియక అడుగుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు వివరాలు. ఇది లెక్కలు. ఏంది లెక్కలు? బీసీలు 46.25%. ఇంకా మళ్ళీ ముస్లింలో ఉన్న బీసీలు ఒక 10%. ఈ ముస్లింలో ఉన్న బీసీలు, అసలు బీసీలు కలిపితే 56% బీసీ జనాభా అయ్యాలి. అంటే 100లో 56% అంటే సగానికి ఎక్కువ. ఇక మొత్తం బీసీలు 56 అయితే ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ముస్లింలతో కలిపి ఓసీలు 15%, ముస్లింలతో కలిపి ఓసీలు 15%, ఉత్త ఓసీలు ఎంత 13% ఉన్నారు. ఇక దీంట్లో ఇక చర్చించడానికి ఏముంది? లెక్కలు తీశారు. చర్చించేది ఏంది నాకు అర్థం కాలే. 15% అంటే 13% ఓసీలు ఉన్నారు, 56% బీసీలు ఉన్నారు, ఎస్సీలు 17, ఎస్టీలు 10, ఇట్లా ఉన్నారు. లెక్క తెలిసింది. ఇప్పుడు అసెంబ్లీ కూర్చొని చర్చించాలి. ఏ అసెంబ్లీ చర్చించాలి? ఈ రేషియోలో అసెంబ్లీలో మెంబర్లు ఉంటే చర్చించాలి. ఇవాళ ఉన్న రేషియో ఏంది? ఇవాళ అసెంబ్లీలో రెడ్లు 43% మంది, 43 ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు. ఏ లెక్కలో ఉంటారు? 13 వెలమలు ఉన్నారు, 4 కమ్మలు ఉన్నారు, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య ఉన్నారు. మొత్తం ఓసీ కమ్యూనిటీ కలిపి 62 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. 119లో 62 అంటే 50% పైన వాళ్ళు ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 19 మంది ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి. 56% ఉన్న బీసీలేం 19 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 13% ఉన్న ఓసీలేం 62 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ఏ లెక్కలో ఇవాళ చర్చించాలి అసెంబ్లీలో? ఇవాళ బీసీ సమాజం కోరుకుంటుంది ఏంటంటే అసెంబ్లీ చర్చ వద్దు, అసెంబ్లీ చర్చించొద్దు. ఎందుకు చర్చించొద్దు అంటే అది కరెక్ట్ లేదు. అసెంబ్లీ ఇప్పుడు 62% ఓసీలుండి, 19% బీసీలుండి, 56% బీసీల గురించి వాళ్ళేం చర్చిస్తారు, వాళ్ళేం న్యాయం చేస్తారు? న్యాయం నిజంగానే జరగాలంటే, నిజంగానే లెక్కలు తేలినట్టు పంపకాలు జరగాలంటే ముందు ఉన్న అసెంబ్లీ ఇమీడియట్గా రాజీనామా చేయాలి, డిజాల్వ్ చేయాలి, చేసి ఎన్నికలకు పోవాలి. ఈ జనాభా లెక్కలను బట్టి అన్ని రాజకీయ పార్టీ టికెట్లు ఇవ్వాలి. బీసీలకు 60% టికెట్లు ఇవ్వాలి, ఓసీలకు 15% టికెట్లు ఇవ్వాలి, మిగతా ఎస్సీ ఎస్టీకి ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు ఎన్నికలు పెట్టి అప్పుడు ఆ లెక్క ప్రకారం అసెంబ్లీలోకి ఓసీలు 15% వస్తారు. అంటే 18 మంది ఎమ్మెల్యేలే అర్హత ఉంది ఓసీలు అసెంబ్లీలో రావడానికి. ఇలా 62 పైన ఎమ్మెల్యేలు ఇలా బీసీలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చర్చ పెట్టాలి. బీసీలు 62% మంది ఎమ్మెల్యేలు ఉండి ఈ జనాభా లెక్కల పైన, కులగన్న పైన చర్చిస్తే న్యాయం జరిగింది తప్ప ఓసీలు 62 మంది ఎమ్మెల్యేలు ఉండి బీసీల గురించి చర్చిస్తా అంటే అది చర్చ అయిద్ది, అది న్యాయం అయిద్ది, ఎట్లయిద్ది అనేది ఇలా బీసీ సమాజం కోరుకుంటుంది. వాస్తవంగా దీంట్లో చర్చించాల్సింది ఏం లేదు, మాట్లాడాల్సింది ఏం లేదు. ముందు అసెంబ్లీ రద్దు అవ్వాలి. అసెంబ్లీ రద్దు అయ్యి ఫ్రెష్గా ఎలక్షన్స్ పెట్టాలి. పెట్టి ఈ చర్చ స్టార్ట్ చేయాలి. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే అట. ఏది న్యాయం? ఏడైంది? అన్ని వర్గాలకు న్యాయం నిజంగానే జరగాలంటే జనాభా రేషియోలో అసెంబ్లీలో మెంబర్లు అక్కడ స్టార్ట్ కావాలి న్యాయం. మిగతా రేషన్ కార్డులు, ఇంధనం మిల్లు, గొర్రెలు, బర్రెలు కాదు. ముందు పదవుల కాడ స్టార్ట్ కావాలి. శాసనాలు చేసే శాసనసభలోనే సామాజిక న్యాయం స్టార్ట్ అయితే అప్పుడు మీరు చేసే చర్చకు అర్థం ఉంటుంది. అట్లా ముందు అది పోవాలి. దేశ చరిత్రలో గొప్ప ముందడుగట. ముందడుగు గొప్పదే కానీ తర్వాత వేసి అడిగే కరెక్ట్ లేదు. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి మనం ఒక ఫోన్ తీసుకుందాం. బీసీ
ఉద్యమకారుడు అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు దీన్ని సంబంధించి అనే విషయాలపైన మాట్లాడదాం ఒకసారి. తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు ఐతరాజు వీరు గారని ఆయన్ని ఫోన్లోకి తీసుకుందాం. బీసీ కులగన్న ప్రభుత్వం ఏం చేయాలనే విషయాలపైన అడిగి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. నిన్న బీసీ కులగన్నకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీకి డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అన్న. దాంట్లో జనాభాలో సగానికి పైనే బీసీలు ఉన్నారు, 56% ఉన్నారు. అవును. ఓసీ జనాభా 15% ఉంది, ఇంక్లూడింగ్ ముస్లింలతో కలిపి. అవును. ఎస్సీలు 17, ఎస్టీలు 10, మిగతా మిస్లీనియస్ ఉన్నారు. అవును. ఇప్పుడు స్పష్టమైన లెక్క తెలిసింది, బీసీలు 56% మంది ఉన్నారని. అవును. దీనిపైన చర్చ పెడతారట రేపు అసెంబ్లీలో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెబుతుంది, మేము దేశంలోనే ముందడుగేసినాం, దేశ చరిత్రలో ముందడిగిది, అన్ని వర్గాలకు న్యాయం చేయడానికే మేము రేపు చర్చ పెడతాం అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ లెక్కలు చూస్తే? వాళ్ళు చేసే చర్చ ఇలా తెలంగాణ అసెంబ్లీలో 62 మంది ఓసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీలు 19 మంది ఉన్నారు. జనాభా 56% ఉంటే 19 మంది ఎమ్మెల్యేలు ఉండి, జనాభా 15% ఉన్నోళ్ళు 62 మంది ఎమ్మెల్యేలు ఏం చర్చిస్తారు? ఎవరికి న్యాయం జరిగింది అన్న? మీకు ఒకటే చెప్పేది, మేము బీసీ ఉద్యమంలో పనిచేసినాం, బీసీల హక్కుల కోసం పనిచేసినాం. గతంలో చూసుకున్నట్లయితే మేము మా వాటా మాకు కావాలంటున్నాం, మా భాగం ఏందో మాకు కావాలంటున్నాం. మేము రాజ్యాధికారికంగా రాజ్యాంగం మాకు కావాలని చెప్పి, మాకు హక్కుల ప్రకారం అని చెప్పి మేము ఎప్పుడు కొట్లాడుకుంటూ వస్తున్నాం. ఆర్ కృష్ణన్న గాని, జాజుల సీనన్న గాని, ఇవాళ ఈవెన్ తీన్మార్ మల్లన్న సరే బీసీ ముందడుగు వేసినాం. గొప్ప విషయం పార్టీలో ఉండి. నేను ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. 70 ఏళ్ల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన కానుండి బీసీల లెక్క తేలలేదన్నా. ఒక కోడికి లెక్క ఉన్నది, ఒక బర్రెకు లెక్క ఉన్నది, ఒక గొర్రెకు లెక్క ఉన్నది, ప్రతిదానికి లెక్క ఉన్నది. ఆఖరికి పశు గణన కూడా జరిగింది. మరి బీసీ గణన జరగలేదు 70 ఏళ్ల చరిత్రలో. శుభ పరిమాణం ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీయటం మంచిదే, ఎందుకంటే మా హక్కులు ఏంది, మా ఏందనేది మాకు తెలిసిపోయింది. మీ ఎంత జనాభా మాకు అంత కావాలనేది మాకు తెలిసింది. ఇప్పుడు ఇలా చర్చ జరగాల్సిన అవసరం లేదు. మాకు మేము ఇవ్వాలి బీసీ. ఇప్పుడు మేము వాళ్ళు దిగిపోవాలి, వెంటనే దిగిపోవాలి. ఎందుకంటే మాది ఎక్కువ ఉన్నది. వాళ్ళు 15% అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 15% కూడా లేదన్న. వాళ్ళు ముస్లింలు, సియాలు, సున్నీలు అని ఉంటారు. ఇక్కడ ఒక వర్గం బీసీల కింద పోతే ఒక వర్గం ఏం చేస్తుంది అంటే ఓసీల కింద పోద్ది. వాళ్ళని కలుపుకొని కలుపుకొని వాళ్ళకు మొత్తం కూడా టికెట్లు ఇస్తే ఓసీల కింద వస్తాయి. అంటే 15 టికెట్లే వస్తాయి. మొత్తం కూడా 104 సీట్లు కూడా మా బీసీలకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికి కూడా మాకు 104 సీట్లు వస్తాయి. మేము రాజ్యాధికారంలో ఉండాలి. మేము వాళ్ళకి 15 సీట్లు మేము వాళ్ళకు భిక్ష చేయాలి. మాకు భిక్ష చేయటం, మేము 19 మంది ఎమ్మెల్యేలు మేము ఉంటాం కాదు. మేము ఏమంటున్నాం అంటే అదే ప్లేస్ లో వాళ్ళు ఉండాలి. మేము ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, రేపు బీజేపీ పార్టీకి కూడా మేము ఒకటే చెప్తున్నాం, బీసీ చట్టసభలో రిజర్వేషన్లు చేయకపోతే బీసీ ఉద్యమం రాబోతున్నది. స్వతంత్ర ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాడినామో ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు రేపు బీసీ మూమెంట్ కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీసీ మూమెంటే. వీళ్ళు కలలుగా అంటున్నారు. ఇప్పుడు ఇంకా అగ్ర కులాలు ఏం చేస్తారంటే ఈ రిజర్వేషన్లు ఎంత వరకు అన్యాయమన్నా, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్ళు 10% ఇచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. 10% రిజర్వేషన్ వాళ్ళు ముస్లిం మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ జనాభా ఉన్నది. ఇప్పుడు ఈ షియాలు సున్నీలు ఒక వర్గం తీసేస్తే, ముస్లిం వర్గం తీసేస్తే, వర్గంలో తీసేస్తే వాళ్ళు ఉండేది 7%, 8% ఉన్నారు. వాళ్ళు 10% రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకి. అవును. అంటే కంప్లీట్ గా వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. గతంలో మనం చూసినాం కానిస్టేబుల్ పిల్లలు కానీ, ఎస్ఐ పిల్లలు కానీ, మన డిఎస్సి పిల్లలు కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, వాళ్ళు మన ఎంసెట్ల కానీ వాళ్ళు మొత్తం కూడా ఆ రిజర్వేషన్ వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు ముందుకు రావడం జరుగుతున్నది. మరి ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నప్పుడు బీసీ లెక్క తీలినప్పుడు బీసీలు వాళ్ళే దిగిపోవాలి. ఓసీలు మేము రాజ్యాధికారంగా మేము రావాల్సిందే, మాకు బీసీల వాటా మాకు దక్కాల్సిందే. మా బీసీ వాటా దక్కపోతే మేమేందో చూపిస్తాం. వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం లేదు. ఇలా లెక్క తేలిన తర్వాత ఇంకేముంటదన్నా, లెక్క వాళ్ళు తేలిన తర్వాత ఇక చర్చ పెట్టడానికి ఏముందని మీరు అనేది అంతే కదా. మేము 58% బీసీలు ఉన్నాము, 46% మేము బీసీలు ఉంటే ఇంకా 13% ఇంక్లూడింగ్ మైనార్టీ సోదరులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, ముస్లిం తరలు ఉన్న వాళ్ళు వాళ్ళొక 13% ఉన్నారు. మొత్తం కూడా మేము చూసుకుంటే 59% మేము రిజర్వేషన్ మాకున్నది.
మరి మేము సీట్లు వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఇవ్వాల్సిన ఆసన్నమైంది. సరే, మొత్తానికైతే శుభ పరిణామం. ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకేసిరు, బీసీ గణన తేలింది. మరి బీసీ గణన తేలినప్పుడు ఆ బీసీ గణన లెక్క ప్రకారం మాకు సీట్లు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సీట్లు ఖచ్చితంగా మనం పంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పెద్ద కుట్ర చేసిర్రు. సెంట్రల్ లో ఒకటి చెప్పిందన్న, మీరు ఆలోచన చేయండి. మీరు కొన్ని రాష్ట్రాలు ఇంక్లూడ్ చేయలే. కేరళ రాష్ట్రం చేయలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, తమిళనాడు రాష్ట్రం చేయలేదు, మధ్యప్రదేశ్ చేయలేదు, కొన్ని రాష్ట్రాలు చేయలేదు. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇంక్లూడింగ్ చేయలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓన్లీ దాని నెపంతోని, ఇప్పుడు అగ్రకుల నెపంతోని వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానుసారంగా వాళ్ళు మేము రాజ్యాధికారం, మేము చట్టాలు చేసేది మేము అడుగులు ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి లాస్ట్ ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి. మేమైతే నేను చెప్పేది ఒకటే, మేము పెద్ద ఎత్తున చెప్తున్నాం, మీరు చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. మా లెక్క మాకు తేలింది, మేమెంతో మాకు అంత కావాలని మేము అంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు బీసీలకు వాడొకటి టికెట్ ఇచ్చి బీసీలకు ఇచ్చి వాళ్ళు చెప్తున్నారు చెప్పు చేతల్లా. వాళ్ళు కోతికి కొబ్బరి చిప్పలు ఇచ్చి 1-2 ఇస్తే వాళ్ళు సంకరం పెట్టుకుని ఎగురుతున్నారు. కొంతమంది పార్టీ అధ్యక్షుల పదవి మన డెలైట్లు మన వాళ్ళు ఏమంటారు మామూలు వ్యక్తులకు ఇచ్చి, నోరు లేని వ్యక్తులకు పదవులు ఇచ్చి వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒక వర్గం వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలి, మా ఓటా మాకు కావాలి. ఇలా 59% ఉన్న బీసీలో మరి చట్టసభల రిజర్వేషన్ లేవు. అదే మరి ఇప్పుడు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ చూస్తే 27% ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళకు 7% ఉన్నది, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది మొన్న ఒక డిఎస్సి చూసుకున్నట్లయితే 61% ఉన్నట్టు 61 మార్కు వస్తే బీసీ మహిళకు రాలేదు, 51 మార్కు వస్తే ఈడబ్ల్యూఎస్ మహిళకు వచ్చింది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి కానిస్టేబుల్ లో చూసినట్టయితే మన ఎస్టీ సోదరులకు కూడా 119 మార్కులు వస్తే సివిల్ కానిస్టేబుల్ రాలేదు. ఈడబ్ల్యూఎస్ లా 113 మార్కులకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇది గనక తక్షణమే వెంటనే వాళ్ళు బిల్లు చేయపోతే, చట్టసభలో రిజర్వేషన్ పెట్టపోతే మన బీజేపీ పార్టీకి కూడా సెంట్రల్ లో మేము ఒకటే ముక్త కంఠంతో చెప్తున్నాం, స్వతంత్ర ఉద్యమం తర్వాత నెక్స్ట్ వచ్చేది బీసీల ఉద్యమమే. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా అయితే బీసీలకు టికెట్లు ఇచ్చుకుంటూ పెంచుకుంటూ పోయిందో బీజేపీ ప్రభుత్వం అదే పనిలో ఉండాలి. రేపు చట్టసభల్లో కూడా ఇదే రిజర్వేషన్ తేవాలి. బీసీ మీ ఎంతున్నో మాకు అంత ఇవ్వాలి. ఇవ్వకపోతే తక్షణమే మేము చేసే పని మేము చేస్తామన్నా. థ్యాంక్ యూ. ఓకే అన్నా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ అనేది ఫస్ట్ రద్దు చేయాలి, దానివల్ల బీసీలకు ఎస్సీలకు నష్టం అవుతుంది అనేది వాళ్ళ ఒక డిమాండ్ ప్రధానంగా. నిన్న తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ రాజకీయ యుద్ధ పేరులో కూడా అదే ఫస్ట్ తీర్మానం పెట్టారు. దాంతోపాటు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 42 కాదు 56 ఇవ్వాలి ఈ లెక్క ప్రకారం. ఇవన్నీ వచ్చినాయి. దీంతోపాటు వాళ్ళు ఏంటంటే అసలు చర్చ ఏం పెట్టాలి, ఏం చర్చ పెడతారు, ఇక లెక్కలేదు లేక చర్చ ఉంది, ఇక కేటాయించడమే కదా ఉంది అనేది వాళ్ళు చెప్తుంది.